Good morning students, welcome to Master Infinity. Today we are going to discuss in IP point of view, we are going to discuss today differentiation chapter. అయితే నాన్న ఈ చాప్టర్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి, అలాగే ఒక ఎస్ఏక్యూ క్వశ్చన్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది 7 మార్క్స్ క్వశ్చన్. అంటే 7 ప్లస్ 4 ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అంటే 4, టోటల్ ఎన్ని మార్క్స్ నాన్న? అవి ఒక 11 మార్క్స్ అండ్ అగైన్ ఇవి ఒక 4 మార్క్స్, టోటల్ 15 మార్క్స్ అనే వెయిటేజ్. అయితే ఇన్ ఆర్డర్ టు ఎంటరింగ్ ఇన్ టు ద చాప్టర్ మనకి డిఫరెన్షియేషన్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా సెట్ నేను మీకు అది పోస్ట్లో సెండ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్లో సెండ్ చేస్తాను. అయితే మనం ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంపార్టెంట్ యొక్క లాంగ్ ఆన్సర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ నేర్చుకున్న తర్వాత ఎస్ఏక్యూస్కి వెళ్దాం, ఎస్ఏక్యూస్ తర్వాత విఎస్ఏక్యూస్కి వెళ్దాం. అండ్ లాంగ్ ఆన్సర్లో కూడా ఫార్ములా తెలియలేదని ఏం టెన్షన్ పడకండి. ఆ లాంగ్ ఆన్సర్లో ఎక్కడైతే మనకి ఆ ఫార్ములా యూజ్ ఉంటుందో అక్కడ నేను ఆ ఫార్ములా గురించి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. క్లియర్? సో నాన్న టాపిక్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్. దీని నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అలాగే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా 15 మార్క్స్. ఓకే, టోటల్గా 15 మార్క్స్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఎల్ఏక్యూస్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. అయితే దాంట్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి right, see here, first question, if y equal to, second long answer question, if x power y equal to y power x, then show that dy by dx equal to y into 1 minus log x, sorry, y into x log y minus y by x into y log x minus x. Right. So given clearly x power y equal to y power x, then show that dy by dx equal to y into x log y minus y by x into y log x minus x. So clearly nana, we are going to take this one and we are going to differentiate this one and proving this one. Okay, so first of all we are going to take x power y equal to y power x. Right. Consider x power y equal to y power x. So now we are going to apply logarithm on both sides. Apply log on both sides. Apply log on both sides. అప్పుడు ఏమవుతుందన్నా, log x power y equal to log y power x. So what is log exponent and log x? లాగ్ ఎక్స్పోనెంట్ ఫార్ములా ఏంటన్నా, ఎన్ లాగ్ ఎక్స్ అంటే పవర్లో ఉన్న టర్మ్ని కోఎఫిషియంట్ కి తీసుకురాగలగాలి. సో లాగ్ ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. ఓకే, సో వై లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ వై. నౌ we are going to start the differentiation process. So differentiate with respect to x. Now differentiate with respect to x. So d by dx of
y log x d by dx of y log x equal to d by dx of x log y. Nana, we have here the composite function, right? So here y is a variable and it is a logarithmic function. One variable and logarithmic functions. There are two type of functions here. So ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏం వాడాలంటే యూవీ ఫామ్లో వాడాలి. అంటే ఎప్పుడైతే డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయో అప్పుడు మనకి అవి ప్రొడక్ట్లో ఉంటాయి, యూవీ ఫామ్లో వాడాలి. సరే యూవీ ఫామ్లో అంటే ఏంటంటే ఒకటి యూ అనుకోవాలి, సెకండ్ వన్ వి అనుకోవాలి. ఈ యూవీ ఫామ్లో ఏంటంటే దీని యొక్క డెఫినేషన్ యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ ఈ ఫామ్లో పెట్టాలి. హియర్ యూ ఈక్వల్ టు వై, here u equal to y, v equal to log x. So now we are going to apply according to this uv formula. So what is the d by dx of y log x? U into v dash. That means y into d by dx of log x, y into d by dx of log x plus log x into dy by dx. Why? Because we are going to differentiating with respect to y, d by dx of y. With respect to x, we are going to differentiating. U got v undi kabatti, y undi kabatti dy by dx, right? Equal to same logic. X ikkada u avutundi, log y ikkada v avutundi. So x into d by dx of log y, x into d by dx of log y plus log y into d by dx by dx, right? In place of you what have x ఉంది కాబట్టి dx by dx ఉంది, దాన్ని క్యాన్సిల్ చేసుకుని 1 గా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఫార్ములాస్ కావాలి. సో y into what is the differentiation of log x formula? d by dx of log x is 1 by x plus log x into dy by dx equal to x into 1 by y plus, right? Here I am going to tell you the most informative differentiation function. Log y ఉంది నాన్న, ఇక్కడ యాక్చువల్గా మనకి d by dx of log x అంటే తెలుసు 1 by x, అది జనరల్ ఫార్ములా. కానీ ఫార్ములా ప్లేస్లో నీకు ఇక్కడ ఏముంది, log x ప్లేస్లో y అనే వేరియబుల్ ఉంది కదా. ఎప్పుడైతే ఫార్ములా ప్లేస్లో వేరే వేరియబుల్ ఉంటుందో, log x కాకుండా ఇక్కడ log y ఉంది అంటే ఏదైనా కానీ ఏ డిఫరెన్షియేషన్ ఫంక్షన్ అయినా ఏ డిఫరెన్షియేషన్ ఫార్ములా అయినా తీసుకోండి, అక్కడ మనకి ఫార్ములా బదులు వేరేది ఉంటే అక్కడ ఆ వేరియబుల్ కి, ఆ పర్టికులర్ వేరియబుల్ కి we are going to differentiate again. We are going to differentiate again. That's why here into ఆ వేరియబుల్ ఏంటన్నా y కదా, d by dx of y, dy by dx plus log y, here 1 log y into 1. Okay, log y into 1. So simple calculation, y by x plus log x into dy by dx is equal to x by y into dy by dx plus log y. Differentiation dy by dx terms అని ఒక దగ్గర రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, dy by dx log x minus dy by dx into x by y log y minus y by x. ఈ y by x ని అటు పంపించాను, dy by dx ని x by y ని ఇటు పంపించుకున్నాను, మైనస్ అయిపోయింది అల్టిమేట్గా. సో dy by dx నేను కామన్ తీసుకుంటే నాకు ఏమొస్తుంది, log x మైనస్ x by y అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఎల్సిఎం చేసుకుంటే x log y మైనస్ y by x అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఎల్సిఎం చేసుకుంటే ఏమవుతుందంటే dy by dx ఇంటూ y log x మైనస్ x by y ఈక్వల్ టు x log y మైనస్ y by x. సో ఇప్పుడు మనకు కావాల్సిన dy dx కదా కావాల్సింది, కాబట్టి dy by dx ఉంచుకొని రిమైనింగ్ టర్మ్స్ అవతల పంపించేద్దాం ఆర్ఎస్ఎస్ సైడ్. అప్పుడు ఈ y కాస్త ఇటు వెళ్ళిపోతే y ఇంటూ అవుతుంది కదా. సో y ఇంటూ x log y మైనస్ y, x log y మైనస్ y by here x into
Now this term into this side, x into y log x minus x. Once look at RHS, which means dy by dx, y into x log y minus y, x into y log x minus x. Hence proved. సింపుల్ నాన్న. కాకపోతే మనకి ఏంటంటే ఫార్ములా ప్లేస్లో వేరే వేరియబుల్ ఉంటే ఖచ్చితంగా దానికి మనం అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ ఇన్ డిఫరెన్షియేషన్ చాప్టర్. థ్యాంక్ యూ. If y equal to tan inverse of under root of 1 plus x square by under root of 1 minus x square plus under root of 1 minus x square minus under root of 1 minus x square for 0 less than mod x less than 1, find dy by dx. Find dy by dx. Okay, so in order to solve this problem, so నాన్న ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా ఎప్పుడైతే మనకి డిఫరెన్షియేషన్లో tan ఇచ్చేసి లోపల అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలాంటివి ఇచ్చారంటే ఇక్కడ ఒక చిన్న హింట్ ఉన్నట్టు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ట్రిగ్నోమెట్రిక్ యొక్క ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రీ యొక్క వాల్యూస్ని మనం వాడతాం అనమాట. అలా చేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2θ తీసుకున్నాం. లెట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2θ. సో దీని నుంచి నేను 2θ ఈక్వల్ టు కాస్ అట్టిపోతే ఏమవుతుందన్నా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, θ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 అటుపోతే ఈ బై 2 అయిపోయింది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇది ఇంతవరకు మనకి తర్వాత డిఫరెన్షియేషన్ అప్పుడు యూజ్ అవుతుంది ఇది. సో లెట్ ఇక్కడ మన ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో కాస్ 2θ పెట్టాలి కాబట్టి ఇప్పుడు చేద్దాం. చూడన్నా, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2θ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2θ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2θ. రైట్. సో మనకి ఇక్కడ నెక్స్ట్ సాల్వింగ్ మనం చేయాలంటే మనకి కాస్ 2θ యొక్క ఫార్ములా మనకి తెలవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్ 2θ? ట్రిగ్నోమెట్రీలో మనం నేర్చుకున్నాం కదా, కాస్ 2θ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ θ. 2θ ఉంది కాబట్టి 2 కాస్ స్క్వేర్ θ అన్నాను. ఒకవేళ ఓన్లీ కాస్ θ అడిగితే దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే 2 కాస్ స్క్వేర్ θ బై 2 కింద రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకు తెలవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే 1 ప్లస్ కాస్ 2θ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ θ, 1 మైనస్ కాస్ 2θ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ θ. ఈ రెండు ఫార్ములాస్ అనేవి మనకి తెలవాలి. సో ఇక్కడ రాసిన చూడండి, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ అండర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ θ బై అండర్ రూట్ ఆఫ్ 2. యాక్చువల్లీ క్వశ్చన్లో ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ వచ్చిందని ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ 1 ప్లస్ కాస్ θ. సో 2 కాస్ స్క్వేర్ θ అండ్ అగైన్ ఇక్కడ మనకు వచ్చేసరికి అండర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ θ. అండర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ θ. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కానీ రూట్ 2 యొక్క స్క్వేర్ లేదు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, రూట్ 2 వల్ల రాసుకున్నప్పుడు కాస్ θ సైన్ θ అవుతుంది, రూట్ 2 ఉంటుంది. ఇక్కడ రాసి చూడండి, ఇక్కడ రాస్తాను. y ఈక్వల్ టు
tan inverse of root 2 cos theta plus root 2 sin theta by root 2 cos theta minus root 2 sin theta minus root 2 sin theta. సో y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ రూట్ 2ని కనుక మీరు కామన్ తీసుకుంటే cos theta ప్లస్ sin theta బై ఇక్కడ కూడా రూట్ 2ని కామన్ తీసుకుంటే cos theta మైనస్ sin theta అవుతుంది, అవునా కదా. సో రూట్ 2 గెట్ క్యాన్సల్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cos theta ప్లస్ sin theta cos theta మైనస్ sin theta. ఒకవేళ ఇక్కడ నేను cos theta ని కామన్ తీసుకుంటే ఏమవుతుంది, cos theta ఇంటూ 1 cos theta ప్లస్ సార్ మరి sin theta ఉంది కదా, మీరు cos theta ని ఎలా కామన్ తీసారంటే తీయొచ్చు. ఒకవేళ నేను ఇక్కడ sin theta బై cos theta రాసాను అనుకోండి, cos theta గెట్ క్యాన్సల్, రిమైనింగ్ sin theta అలానే ఉంటుంది కదా. అలాగే కింద కూడా cos theta ని కనుక నేను కామన్ తీసుకుంటే 1 మైనస్ sin theta బై cos theta. చిన్నగా మీకు ఇప్పుడు ఒక లాజిక్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎలాగంటే ఇలా రాయడం వల్ల మనకి ట్యాన్లోకి మార్చుకుంటాం, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోద్ది. అది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్లో మనం చాలాసార్లు చేసాం. అయితే y ఈక్వల్ టు cos theta గెట్ క్యాన్సల్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta, 1 plus tan theta by 1 minus tan theta. రైట్ నానా. ఇప్పుడు ఈ 1ని మనము tan pi by 4 కింద రాసుకోవచ్చా. సో y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan pi by 4 కింద రాస్తున్నా, అన్ని tanలోకి రాసుకుంటున్నా, tan theta by 1 minus tan pi by 4 ఇంటూ tan theta రాసుకోవచ్చు కదా. ఎందుకు సార్ అలా అంటే tan pi by 4 వాల్యూ ఎంత 1, tan pi by 4 వాల్యూ ఎంత 1 ఇంటూ tan theta. సో 1 ఇంటూ tan theta అదే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా చూడండి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఎందుకు tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఏంటి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి దానిని ఏం రాస్తున్నా అంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ pi by 4 ప్లస్ theta కింద రాస్తున్నా. tan ఇన్వర్స్ tan గెట్ క్యాన్సల్, సో మిగిలింది ఎవరు, y ఈక్వల్ టు pi by 4 ప్లస్ theta. సో y ఈక్వల్ టు pi by 4, అసలు theta వాల్యూ ఎందుకు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, అది రాసుకోండి. ఇక్కడ హాఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, హాఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేయాలి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ pi by 4 ప్లస్ హాఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంతే కదా డిఫరెన్షియేషన్. సో ఎడిషన్ ఉంది కాబట్టి సపరేట్ టర్మ్స్ రాసుకుంటే అయిపోద్ది. d బై dx ఆఫ్ pi by 4 ఎంత నాన్న, pi by 4 జీరో కదా, ఎందుకంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీరో అయిపోతుంది. సో d బై dx ఆఫ్ pi by 4 జీరో అవుతుంది, ప్లస్ d బై dx ఆఫ్ హాఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అంటే హాఫ్ అనేది పక్కకి రాసుకొని మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ d బై dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, d బై dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే -1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ what we have in place of x square, in place of x we have x square, right? So it is x square, in place of x it has x square. Okay na, confuse kavoddu. Cos inverse of x formula is -1 by under root of 1 minus x, but in place of x what we have x square, అందుకే x square అంటే x టర్మ్ లో పెట్టాము, దానికి హోల్ స్క్వేర్ చేశాను. అయితే ఇక్కడ ఒక లాజిక్ అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడైతే ఫార్ములా బదులు వేరేది ఉంటుందో,
ఎప్పుడైతే ఫార్ములా బదులు వేరేది ఉంటుందో, యాక్చువల్గా ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే డైరెక్ట్గా మనం -1/√1 - రాస్తాం. కానీ ఇక్కడ మనం 1 - రాస్తున్నాం. ఎందుకు? ఎక్స్ ప్లేస్లా x² ఉంది, అంటే దీనికి మళ్ళీ స్క్వేర్ చేసాం. అంటే ఫార్ములా బదులు వేరే వాల్యూ ఉంటే ఆ పర్టికులర్ వేరియబుల్కి మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ వేరియబుల్ ఎవరు? ఎక్స్ ప్లేస్లో ఎవరు? x² ఉంది కదా, కాబట్టి d/dx ఆఫ్ x² ఇలా చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది దానికి? dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ -1/√1 - x². a⁻m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఉంటే a⁻m ఇంటూ n, ఆ పైన టర్మ్స్ మల్టిప్లై అయిపోతుంది. సో 1 - x⁴ ఇంటూ d/dx ఆఫ్ x² అంటే ఎంత వాల్యూ? 2x కదా. d/dx ఆఫ్ x² వాల్యూ 2x. ఎలా వస్తుంది సార్ అంటే ఫార్ములా d/dx ఆఫ్ x⁴n ఉంటే n ఇంటూ x⁴n-1 అన్న గుర్తుపెట్టుకోండి. లేదా ఎప్పుడైనా ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పై టర్మ్ కింద ఉన్న కోఎఫిషియెంట్స్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కోఎఫిషియెంట్ ఎవరు లేరు కాబట్టి, x కోఎఫిషియెంట్ ఎవరు లేరు కాబట్టి 1 ఉన్నట్టే కదా. పైన పవర్ ఎంత ఉంది? 2 ఉంది కదా. 2 ఇంటూ 1 రాసుకోండి. 2 కంటే పైకి వచ్చేటప్పుడు మళ్ళీ పవర్లా 2 కంటే తక్కువ నెంబర్ ఎవరు? 1 కదా. అంటే 2x⁴1 అప్పుడు ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ 6x³ నాకు డిఫరెన్షియేషన్ కావాలి. ఈ పవర్ ఇంటూ కోఎఫిషియెంట్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది? 6×3 = 18. 3 కంటే తక్కువ ఎవరు? స్క్వేర్, 18x². అంటే ఇలా కూడా మనము షార్ట్ కట్ రాసుకోవచ్చు. లేదా మీకు జనరల్ ఫార్ములా n ఇంటూ x⁴n-1 అన్న పెట్టండి. సో ఇప్పుడు ఈ 2 గెట్ క్యాన్సల్, అప్పుడు ఏమవుతుందన్నా? therefore dy/dx ఈజ్ ఈక్వల్ టు -x/√1 - x⁴ -x/√1 - ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటంటే 1 + cos 2θ ఈక్వల్ టు 2 cos² θ, 1 - cos 2θ ఈక్వల్ టు 2 sin² θ, tan of a plus b equal to tan a plus tan b by 1 minus tan a tan b. Okay, 1 minus tan a tan b. And again d/dx of cos inverse x formula అయింది -1/√1 minus x², -1/√1 x². సో ఈ 4 ఫార్ములాస్ మనం ఈ ప్రాబ్లంలో యూజ్ చేసాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద డిఫరెన్షియేషన్. రైట్ నాన్న, 7 మార్క్స్ క్వశ్చన్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి.